హాయ్ ఫ్రెండ్స్, 10th బయాలజీ 9వ పాఠం మన పర్యావరణం మన బాధ్యత లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. మినిమెటా వ్యాధిని మొదట 1956వ సంవత్సరంలో జపాన్లోని కుమమెటో ప్రీఫెక్చర్లో గల మిమిమెటా నగరంలో కనుగొన్నారు. 1932 నుంచి 1968 వరకు చిస్సో కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమ నుండి విడుదలైన మిథైల్ మెర్క్యూరీతో కూడిన వ్యర్థ జలాలే మినిమెటా వ్యాధికి కారణం. చూడండి, మిమిమెటా అనేది నగరం, మినిమెటా అనేది వ్యాధి పేరు. చిస్సో కార్పొరేషన్ నుండి విడుదలైన రసాయన పదార్థాలే ఈ వ్యాధికి కారణం అన్నమాట. మిథైల్ మెర్క్యూరీ రసాయన పదార్థం పేరు గుర్తుపెట్టుకోవాలి. మినిమెటా వ్యాధికి కారణం షిరనీ సముద్రం మినిమెటా అఖాతంలో ఉండే చేపల ద్వారా వీటిని తినే స్థానిక మనుషుల్లోనికి మిథైల్ మెర్క్యూరీ చేరి అనారోగ్యాలకు దారితీసింది. ఫలితంగా పిల్లులు, కుక్కలు, పందులు, మనుషుల మరణాలు 36 ఏళ్లుగా కొనసాగాయి. శిలాజ ఇంధనాలపై శిలాజ ఇంధనాలు అంటే భూమిలో మృత కళేబరాల అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా ఏర్పడిన పెట్రోలియం, బొగ్గు మొదలైన ఇంధనాలని శిలాజ ఇంధనాలు అంటారు. శిలాజ ఇంధనాలపై మనం ఆధారపడడాన్ని తగ్గించడానికి, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి జీవ ద్రవ్యరాశిని కూడా ఒక ఇంధన వనరుగా వినియోగించవచ్చును. జీవద్రవ్యరాశిని ఇంధనంగా వాడినప్పుడు కూడా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది, కానీ అది జీవద్రవ్యరాశి ఏర్పడడానికి తిరిగి గాలి నుండి గ్రహించబడుతుంది. అలాగే ఈ లెసన్లోని కొల్లేరు కథ అని ఒక టాపిక్ ఇచ్చారండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, చూద్దాము. ప్రపంచంలో చాలామంది ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంలో మంచినీటి సరస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాటిలో కొల్లేరు సరస్సు ఒకటి. మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు చెప్పుకోదగిన ఒక పెద్ద మంచినీటి సరస్సు. ఇది దాదాపు 6121 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. కొల్లేరు సరస్సు నుండి వరద నీరు 61 కిలోమీటర్ల పొడవు గల ఉప్పుటేరు వాగు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కొల్లేరు పరివాహక ప్రాంతాలు సారవంతమైన ఒండ్రుమట్టి మేటలు కలిగి ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయండి. చూడండి, 6121 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. 61 కిలోమీటర్ల పొడవు గల ఉప్పుటేరు వాగు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఒండ్రుమట్టి మేటలు కలిగి ఉంటుంది. 1999 నవంబరులో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షి సంరక్షక కేంద్రంగా ప్రకటించింది. ఇక్కడ 193 రకాల పక్షి జాతులు వివిధ రకాల జంతువృక్ష జాలానికి ఆవాసంగా ఉండడంతో పాటు ఎన్నో రకాల మందు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి అక్టోబర్, మార్చి నెలల మధ్య కాలంలో ప్రతి ఏటా దాదాపు 20 లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి. చూడండి, 20 లక్షల పక్షులు ఈ సరస్సుకు వలస వస్తాయి. సరస్సుపై ఆధారపడి దాదాపు 20 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు అందిస్తున్న సమాచారం ప్రకారం గత 3 దశాబ్దాలుగా సరస్సు వైశాల్యం తగ్గిపోతుంది. కాలుష్యాలు కలుస్తుండడం వల్ల జీవజాలానికి ముప్పు ఏర్పడుతుంది. పూడిక చేరడం వల్ల వరదలు సర్వసాధారణమయ్యాయి. కింది పట్టికను పరిశీలించండి. ఇంపార్టెంట్ అండి హ్యాబిట్స్ కూడా. చూడండి, ఆవరణ శాస్త్ర పిరమిడ్లు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సంఖ్యా పిరమిడ్లు, జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు, శక్తి పిరమిడ్లు. ఈ పాఠంలో మనం వివిధ రకాల పిరమిడ్లు, అవి ఏర్పడే విధానాలు, లక్షణాలు, పర్యవసానాల గురించి చర్చిద్దాం. 3 రకాల పిరమిడ్లు అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మీకు తెలుసా అని ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఇచ్చారు. పిరమిడ్ నిర్మాణం జ్యామితీయ ఆకృతిలో ఉంటుంది. బయటి ఉపరితలాలు త్రిభుజాకారంలో ఉండి వాటి చివరలు పై కొనలో కలుస్తాయి. పిరమిడ్ అడుగు భాగం త్రిముఖీయంగా లేదా చతుర్ముఖీయంగా లేదా బహుముఖీయ ఆకారంలో ఉంటుంది. చతురస్రాకార పిరమిడ్లలో చతురస్రాకారంగా ఉండి బయటి ఉపరితలాలు మాత్రం త్రిభుజాకారంలో ఉంటాయి. సాధారణంగా పిరమిడ్లు ఈ ఆకృతిలోనే ఉంటాయి. చూడండి, సంఖ్యా పిరమిడ్ ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు. జీవ ద్రవ్యరాశి పిరమిడ్
శక్తి పిరమిడ్కి మనకి ఏమీ డయాగ్రామ్ అయితే ఇవ్వలేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.